అమ్మ వస్తుంది. ఏమవుతుందండి ఏమవుతుందండి ఏం చెప్తున్నారు? అమ్మాయి వస్తుందని వస్తుందండి. 3 రోజుల నుంచి మన సమాధానం ప్రశ్నాశాస్త్రం ప్రకారం అదే వచ్చింది. ఆ, అలాగే మన ఎనర్జీ వాస్తు ప్రకారం చెక్ చేసి రెమెడీ చేశాను నేను. ఆ, ఇక్కడ వాయువ్యం ప్రాబ్లం చూపెడితే పిల్లలకి వాయువ్యం ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకి జోన్స్ లో 16 జోన్స్ ఉంటది. నారాయణ ఎనర్జీ మహావాస్తు ప్రకారం ఆ, 16 జోన్ లో ఒక జోన్ ఒక రిజల్ట్ ఇస్తుంది. అది ఇంబ్యాలెన్స్ అయింది అనుకున్న రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. యాక్చువల్ వాయువ్యం జోన్ అనేది ఏంటంటే రిలేషన్షిప్ కి ఏదైనా పార్ట్నర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో రిలేషన్షిప్ కి కొన్ని క్రెడిట్స్ బ్యాంక్ దానికి సంబంధించింది. ఆ, అక్కడ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు మిస్ అవ్వడం, లేకపోతే పిల్లలు చదవకపోవడం, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఆ జోన్ చూపెడుతుంది. ఇన్బ్యాలెన్స్ ఉంటాయి. ఆ జోన్ మనం సెర్చ్ చేసి అక్కడ జస్ట్ ఒక ఫోటో వాయువులో పెట్టాం. పెట్టారా? 99%. ఎందుకంటే ఇంటి ముందు 2 కేసులు డీల్ చేసాను. హైదరాబాద్ లో ఒకటి, ఇక్కడ పిఠాపురంలో ఒకటి. సక్సెస్ అయిపోయారు. పిఠాపురంలో కూడా పాప కాదు అది, ఇంకా చిన్న పాప కాదు, ఇంటర్మీడియట్ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి 4 రోజుల తర్వాత వాళ్ళు మొత్తం అన్ని చూసి 4 రోజులు మన్నాడు ఉదయాన్నే మనం రెమెడీ చేసిన మన్నాడే వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో పబ్లిసిటీ చేస్తారా ఇప్పుడు ఎన్ని రోజుల్లో రావచ్చు? చెప్పలేం. అదే అది ఇంకెన్ని రోజులు అన్నది. ఇది యాక్చువల్ గా అక్కడ నైట్ చేసాం, మన్నాడు మార్నింగ్ వస్తుంది. ఇక్కడ మనకి చెప్పలేం, మార్నింగ్ రావచ్చు, లేకపోతే 1 డే పట్టచ్చు, 2 days పట్టచ్చు. అయితే ఇక్కడ మన సమాధానం ప్రకారం ప్రశ్న ప్రకారం స్వల్ప దినాలనే వస్తుందని మార్నింగ్ వేసాం. ఇప్పుడు ఇలా ఇవేళ చేత వేయించాను. యాక్చువల్గా నేను వేసి 2 రోజున ఇంటి దగ్గర ఎప్పుడు వేసినా వస్తుందని వచ్చింది పాజిటివ్. అయితే సరే